హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సన్షైన్ స్టోరీస్. హ్యాపీ సండే అందరికీ. సండే అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మరేంటో కాదండి, నాన్ వెజ్, చికెన్ అండ్ మటన్. అలా మనం నాన్ వెజ్ తింటూ మనకి నచ్చిన హీరో సినిమా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది కదా. సో ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, దట్టు ఇన్ కుక్కర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. అదేంటో చూసేద్దాం. దానికి కావాల్సిన తయారీ పదార్థాలు: కారం, పసుపు, ఉప్పు అండ్ మటన్ మసాలా, ఆయిల్ అండ్ మటన్ అండ్ కొత్తిమీర, అల్లం అండ్ వెల్లుల్లిపాయలు. సో ఈ ముందుగా కొత్తిమీరని, అల్లం, వెల్లుల్లిపాయలని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. సో నేను ఆల్రెడీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. తర్వాత మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మటన్ కర్రీ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం. సో కుక్కర్ని పెట్టేశాను. ఆ తర్వాత మటన్ అనేది 2 to 3 times వాష్ చేసుకోవాలండి. సో నేను వాష్ చేసిన మటన్ని ఇందులో వేసేస్తున్నాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇలా ఆయిల్ వేసాక బాగా కలపాలి. మటన్ అనేది ఆయిల్లో బాగా మనం ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి స్మెల్ ఏమైనా ఉన్నా అది రాకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపాక ప్లేట్ని పెట్టేసి 5 minutes అలానే కుక్ అవ్వనివ్వాలి మటన్ని. మధ్య మధ్యలో మనం ప్లేట్ ఓపెన్ చేసి మటన్ని చక్కగా కలుపుకోవాలండి. ఇలా మటన్లో ఉన్న వాటర్ అన్నీ ఫామ్ అవుతున్నాయి కదా. సో ఇలా మనకి అందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తే మనకి మటన్ అనేది టేస్ట్ బాగా వస్తుందండి. సో ఇలా బాగా ఆయిల్లో 5 minutes అనేది కుక్ చేసుకోవాలి. ఇలా 5 minutes అయ్యాక అందులో పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అండ్ కారం. నేను ఈరోజు 1/2 kilo మటన్ తీసుకున్నానండి. సో మీరు తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి కారం, పసుపు అనేది వేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర మసాలాని ఇందులో వేయాలి. తర్వాత మనం తీసుకున్న మటన్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మటన్ నాన్ వెజ్ అంటే మనకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో మీరు కారం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనం మటన్ని, మన మసాలాలు, కారం అన్నీ మనం మటన్ ముక్కలకి బాగా పడుతుందండి. మనం వెంటనే వాటర్ వేస్తే అవనేది ముక్కలకి మనకి మసాలా, కారం అన్నీ పట్టుకోదు. సో మనం వేసిన మసాలా వేసిన తర్వాత ఒక 2 to 3 minutes అనేది ఈ మటన్ అలానే ఉంచాలి. తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వెంటనే మనం వాటర్ యాడ్ చేయకూడదు. సో ఇలా నేను 2 to 3 minutes ప్లేట్ పెట్టి కుక్ చేస్తున్నాను. చూసారా, మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను వాటర్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను.
2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత చక్కగా కలిపేయండి. ఇలా బాగా కలుపుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టాలండి. కుక్కర్ విజిల్స్ అట్లీస్ట్ 10 to 12 విజిల్స్ వేయనిచ్చాలి. మటన్ కదా, సో అంత ఈజీగా ఉడకదండి. 10 to 12 విజిల్స్ అయినా పడుతుంది అట్లీస్ట్. సో నేను కుక్కర్ మూత ఇప్పుడు పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసానండి. అట్లీస్ట్ 10 to 12 విజిల్స్ మనం వేయించుకోవాలి. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ స్టైల్స్లో మటన్ కర్రీ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ ఫాలో టు సన్షైన్ స్టోరీస్. థ్యాంక్ యూ.